యమకాలంకారం. యమకాలంకారం అంటే అర్థంలో భేదం ఉండాలి, మరల మరల రావాలి, వ్యవధానంతో రావాలి, అంటే మధ్యలో ఇంకొక పదం వచ్చి చేరుతుంది. ఉదాహరణ చూద్దాం. లేమ తనుజుల గెలవగ లేమ. మొదటి లేమ అంటే స్త్రీ అని, రెండవ లేమ అంటే గెలవలేమ అని అర్థం. ఇక్కడ 3 కండిషన్లు చెప్పాడు కదా, చూద్దాం. ఇక్కడ అందులో జంట లేమ లేమ మరలా మరలా వచ్చే లేదా వచ్చే. ఇంకొకటి అర్థంలో భేదం ఉండాలన్నమాట. మొదటి లేమ అంటే స్త్రీ అని అర్థం, రెండవ లేమ అంటే గెలవలేమ అని. అంటే ఈ పదానికి ఈ లేమ అనే పదానికి ఈ లేమ అనే పదానికి అర్థంలో భేదం ఉంది. వ్యవధానంతో రావాలి. వ్యవధానం అంటే ఏంటి? వెంటనే రాకపోవడం. వెంటనే వచ్చేయా, మధ్యలో ఇంకొక పదం 2 పదాలు వచ్చాయి, దలుసుగా గెలవగా, అవి వచ్చాయి. అవి రావడం వలన వ్యవధానంతో ఉన్నది. వ్యవధానం లేకుంటే ఖాళీ లేకుండా అని, అంటే వెంటనే రావడం. లేమ అని ఇందాక వచ్చాయి, శుభంకర కరం అని, ప్రేమ అని, అవి వెంటనే వచ్చాయి. కానీ ఇక్కడ లేమ అనేది వెంటనే రాలేదు. దాన్నే వ్యవధానంతో అని అర్థం. వ్యవధానం లేకుండా అంటే ఖాళీ లేకుండా అని. ఖాళీ లేకుండా అంటే ప్రేమ అని. అక్కడ మధ్యలో ఇంకొక అక్షరం రాలేదు. కానీ ఇక్కడ మనం తనుజుల గెలవగా అనేటువంటి 2 పదాలు వచ్చి చేరాయి. కాబట్టి ఇది యమకాలంకారం. 3 లక్షణాలు ఉన్నాయి. మరలా వచ్చింది, లేమ 2 వచ్చింది, మరలా. అర్థంలో భేదం. దీంట్లో లేమ అంటే స్త్రీ అని, లేమ అంటే గెలవగా లేమ అని. అర్థంలో భేదం ఉంది. వ్యవధానం, మధ్యలో 2 పదాలు వచ్చి చేరాయి. కాబట్టి ఇది యమకాలంకారం అయింది.